ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం. దయచేసి అందరూ తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. క్రీస్తు యేసునందు మమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, ఈ రెండవ దినాన మీ పిల్లలముగా మీ మాటలు ఆలోచించడానికి మేమందరము సిద్ధపడి ఉండగా, జ్ఞానము వివేకము కలిగిన మంచి మనస్సును ప్రియులైనటువంటి మీ పిల్లలందరికీ అనుగ్రహించండి తండ్రి. మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు గాను మీ సమయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహాయమును మెండుగా ప్రసాదించమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వర్లరా, దేవాది దేవుని మహాకృపను బట్టి ఈ విధంగా ఈ రెండవ దినాన దేవుని యొక్క జ్ఞాన సంగతులు ఆలోచించడానికి దేవుడు మనలందరినీ ఎంతగానో ప్రేమించి ముఖ్యంగా సజీవుల లెక్కలో ఉంచి ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపజేసి ఇక్కడి వరకు నడిపించిన విధానాన్ని బట్టి హృదయపూర్వకంగా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా నిత్యము దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఆమెన్. ప్రియులరా, ఒక పక్షి వలలో పడాలి అంటే వేటగాడు కంటికి కనబడడని, ఒకనాడు వలలో ఉన్నటువంటి మనము, ఉరిలో ఉన్నటువంటి మనము, వేటకాని ఉరిలో ఉన్నటువంటి మనము, ఆ ఉరి తెంపబడినందువలన తప్పించుకుని ఒక మంచి జీవితంలోనికి, ఒక గొప్ప జీవితంలోనికి, గొప్పదైన రక్షణ భాగ్యంలోనికి ప్రవేశపెట్టబడ్డామని దేవుని వాక్యాన్ని బట్టి మనం గతించిన రోజు అనగా నిన్నటి దినంలో మనం తెలుసుకోగలిగాం. ప్రియులారా, దేవుని మహదైశ్వర్యాన్ని బట్టి, దేవుని మహాకృపను బట్టి ఆ ఉరి తెంపబడింది. ఒకనాడు మనం అందరం ఉరిలో బందీలుగా ఉన్నాం. ఆ క్షణంలో మనల్ని పట్టుకుని పోవాలని, మనం వాడివారమని, వాడితో పాటు మనము నశించిపోవాలని సాతాను అనుకుంటున్నటువంటి తరుణంలో, నా బుట్టలో వేసుకున్నాను అని ఆనందపడుతూ గంతులు వేస్తున్నటువంటి తరుణంలో ఆ ఉరిని తెంపి రక్షకుడైన యేసుక్రీస్తు మనల్ని అందరినీ విడిపించడం జరిగింది. ఈ సత్యం మనకి మాత్రమే తెలుసు. అనుభవించిన వారిగా, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్న వారిగా, దేవుని వాక్యపు లోతులలోనికి ప్రవేశిస్తున్న వారిగా ఈ సత్యం మనకు మాత్రమే తెలుసు. మిగిలిన వారికి ఈ సత్యం అర్థం కాకపోవచ్చు. ప్రియులరా, ఈ విధంగా వేటకాని ఉరిలో నుండి ఉరి తెంపబడి తప్పించుకున్నటువంటి మనల్ని వాడు విడిచిపెడతాడు అని అనుకోవటం అవివేకం, అజ్ఞానం. వాడు మన ప్రాణాలనైతే తీయలేడు, కానీ మన చేత పాపాన్ని మాత్రం చేయించగలడు. ప్రాణాలు తీసే శక్తి అపవాదికి లేదు, కానీ మన ప్రాణాలు మనమే తీసుకోవడానికి గాను, మనంతట మనముగా నరకానికి మన ఆత్మను జారవేసుకొనుటకు గాను మన చేత పాపం చేయించే శక్తి మాత్రం ఎవరికి ఉంది? అపవాదికి ఉంది. గమనించాలి మీరు జాగ్రత్తగా. చాలామంది అనుకున్నట్టుగా వాడు మనల్ని పట్టేయలేడు. కొంతమంది చెబుతూ ఉంటారు అబద్ధపు మాటలు, మాయ మాటలు. మానసిక రోగుల్ని తీసుకొచ్చి, లేదా మోసపోయిన వాళ్ళని తీసుకొచ్చి, నేను పాస్టర్లకే దెయ్యాలు వదలగొట్టాను, పాస్టరమ్మలకే దెయ్యాలు వదలగొట్టాను, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇక పాస్టర్లకే, పాస్టరమ్మలకే దెయ్యాలు పట్టేస్తుంటే ఇక విశ్వాసుల సంగతి ఏంటి మరి? కాబట్టి ఇవన్నీ పిచ్చి మాటలు, అవివేకపు మాటలు, అజ్ఞానపు మాటలు. వారికి దైవ గ్రంథం మీద సరి అయిన అవగాహన, దేవుని చిత్తం మీద సరి అయిన అవగాహన లేక ఇలాంటి మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ప్రియులారా, వాస్తవానికి దయ్యానికి మనల్ని పట్టేసి, మనల్ని ఏదో చేసి, మనల్ని చంపేసే అధికారం దేవుడు ఇవ్వలేదండి. ఆయన అనుమతిస్తే తప్ప వాడు మనల్ని ఏమీ చేయలేడు. ఆయన అనుమతించాలి. ఆయన అనుమతించినప్పుడే
దయ్యం ఒక మనిషిని పట్టగలడు. ఎప్పుడైతే క్రీస్తు సంఘంలోనికి మనం ప్రవేశించామో, దేవుని మార్గంలోనికి మనం ప్రవేశించామో, సాతానుకు మన మీద అధికారం ఉందా పోయిందా? చెప్పండి, ఉందా పోయిందా? పోయింది. మన మీద వాడికి అధికారం లేదు. ఒకప్పుడు వాడి అధికారం క్రింద ఉన్నాం మనం. క్రీస్తులోనికి రాకమునుపు నువ్వు ఎవరి అధికారం క్రింద ఉన్నావు? సాతాను అధికారం క్రింద ఉన్నావు. అప్పుడు నిన్ను వాడు ఏమైనా చేయగలడు. ఎందుకంటే నువ్వు అప్పుడు వాడి చేతిలో కీలు బొమ్మలా ఉన్నావు, వాడి మాట వింటున్నావు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, వాడి దురాశలు నెరవేర్చగోరుచున్నారు అని ప్రభువు చెప్పినట్టుగా వాడి చేతుల క్రింద ఉన్నప్పుడు వాడిని ఏమైనా చేయగలడు. కానీ వాడి చేతులలో నుండి తప్పించుకుని ఎప్పుడైతే దేవుని హస్తాలలోనికి వచ్చావో, దేవుని మార్గంలోనికి వచ్చావో, దేవుని సంఘంలోనికి వచ్చావో, ఎప్పుడైతే బాప్తిస్మం పొందావో, అప్పటి నుండి నీవు వాని చేతిలో నుండి బయటకు వచ్చేసావు. నీవు దేవుని మార్గంలో నడుస్తున్నావు. దేవుని మార్గంలో నడుస్తున్న నిన్ను చంపేయటం అనేది అంత తేలికేమీ కాదు. కాబట్టి వాడిని నిన్ను చంపడు. అయినా నీతిమంతుడిని చంపడం వల్ల అపవాదికి ఏమైనా లాభమా? నీతిమంతుడు దేవునిలో ఉండి చనిపోవటం వల్ల అపవాదికి ఏదైనా లాభం ఉందా? లేదు. మరి అపవాదికి లాభం చేకూరాలి అంటే ఒక మనిషి ఎలాంటి స్థితిలో చనిపోవాలో తెలుసా? ఒక మనిషి ఎలాంటి స్థితిలో చనిపోవాలో తెలుసా? దేవుని దీవెనలు పొందకుండా, దేవుని యొక్క క్షమను పొందుకోకుండా, దేవుని యొక్క రక్షణను అనుభవించకుండా ఒక మనిషి చనిపోవటం వలన వాడికి ప్రయోజనం. గమనించాలి. ఒక మనిషి సాతాను వలలో ఉండగా చనిపోవడం వాడికి ప్రయోజనం తప్ప, వల నుంచి ఎగిరిపోయిన పక్షి చనిపోవటం వల్ల వాడికి ఎలాంటి ప్రయోజనం లేదు. ఒక విషయాన్ని మీరు గమనించండి. వలలో ఉన్న పక్షి, తన చేతిలో ఉన్న పక్షి చనిపోతే వేటగాడు బాగా తిని సంతోషిస్తాడా? లేక ఎక్కడోకో ఎత్తైన ప్రదేశాలలోనికి ఎగిరిపోయిన పక్షి, ఎక్కడో కొండ మీద గూడు కట్టుకున్న పక్షి, వేటగాడికి అందనంత ఎత్తులో ఉన్న పక్షి అక్కడ చనిపోవటం వల్ల వేటగాడు సంతోషిస్తాడా? ఏ స్థితిలో వేటగాడు సంతోషిస్తాడు మీరు చెప్పండి? పక్షి వేటగాడు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద చనిపోతే వేటగాడికి ఏమైనా ప్రయోజనం ఉందా? ఏ ప్రయోజనం లేదు. మరి వేటగాడికి ఎప్పుడు ప్రయోజనం ఉంది? వాడి ఉరిలో చిక్కిన పక్షి చనిపోతే వాడికి ప్రయోజనమే. ఎందుకంటే వాడు ఎలాగో ఉరిలో చిక్కిన దాన్ని చంపుకొని తింటాడు. వాడు ఉరి పెట్టిందే ఆ పక్షిని ఏం చేయడానికి? చంపుకొని తినటానికి. కానీ ఆ ఉరి తెంపబడటం వల్ల పక్షి ఎగిరిపోయింది. పక్షి ఎగిరిపోయి వాడికి అందనంత ఎత్తులో ఎత్తైన స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే వాడికి అందనంత ఎత్తులో ఎత్తైన స్థితిలోనికి పక్షి వెళ్ళిపోయిందో వేటగాడికి ఏమాత్రం ఆ పక్షి మరణం వల్ల ప్రయోజనం లేదు. వేటగాడికి మరలా ఎప్పుడు ప్రయోజనం అంటే ఆ పక్షి మరలా తిరిగొచ్చి వాడి ఉరిలో పడాలి. ఆ పక్షి మరలా తిరిగొచ్చి వాడి ఉరిలో పడాలి. వాడి ఉరిలో ఉండగానే ఆ పక్షి చనిపోవాలి. అప్పుడు వేటగాడికి ప్రయోజనం. గమనించాలి మీరు జాగ్రత్తగా. వేటగాడి చేతి నుంచి దూరంగా పారిపోయిన పక్షి చనిపోవటం వల్ల వేటగాడికి ఏ విధంగా ప్రయోజనం లేదో, అలాగే నీతిగా బ్రతుకుతున్నవాడు, యథార్థంగా బ్రతుకుతున్నవాడు, క్రీస్తులో చక్కగా కొనసాగుతున్నవాడు చనిపోవడం వలన, వాణ్ణి చంపడం వలన సాతానుకి ఎలాంటి ప్రయోజనం లేదు. సాతానికి ఎలాంటి ప్రయోజనం లేదు. మహా అయితే 10 మందిని మంచి వాళ్లను కానివ్వకుండా వాడు కాపాడగలుగుతాడు అంతే. ఇది ఇతను చంపడం వల్ల, ఒక నీతిమంతుడిని చంపడం వల్ల మరో 10 ఆత్మలను రక్షించకుండా అడ్డుకట్టలు వేయగలడేమో అంతే. అంతేగాని ఆ నీతిమంతుడి చావు ద్వారా మాత్రం సాతానికి ఎలాంటి ఉపయోగం ఉండదు. అది గమనించాలి మీరు. ఆ నీతిమంతుడు మరణించడం వల్ల 10 ఆత్మలు రక్షింపబడకుండా అడ్డుకోగలిగే ప్రయోజనం ఏమైనా సాతానుకు దక్కితే దక్కొచ్చు. ఉదాహరణకి స్టెఫను ఉన్నాడు. స్టెఫను మరణం వల్ల సాతానికి ఏమైనా ప్రయోజనం ఉందా? స్టెఫను ద్వారా సాతానికి ఏమైనా ప్రయోజనం ఉందా? స్టెఫను మరణించటం వల్ల సాతాన్ అకౌంట్లో పడుతుందా స్టెఫన్ ఆత్మ? మరణించిన ఆత్మ, మరణించిన స్టెఫను ఆత్మ సాతాన్ అకౌంట్లోకి వెళ్ళిపోతుందా? దేవుని అకౌంట్లోకి వెళ్ళిపోతుందా? దేవుని అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి సాతానికి ఎలాంటి ప్రయోజనం లేదు. కానీ సాతానికి ఒక విధమైన ప్రయోజనం ఉంటే ఉండొచ్చు. అదేంటంటే స్టెఫను ద్వారా ఎంతోమంది ఇంకా బతుకుంటే ఏమయ్యేవారు?
రక్షింపబడేవారు కనుక ఆ రక్షింపబడే వారి యొక్క రక్షణ అనగా లేదా అతని ద్వారా జరిగే సువార్త పని ఆగిపోవడం అనేది ఒక్కటే వాడికి ప్రయోజనకరమేమో, కానీ స్టెఫను ద్వారా లభించేటువంటి ప్రయోజనం మాత్రం ఏమీ ఉండదు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించగలిగితే నీతిమంతుణ్ణి చంపటం అనేది సాతాను యొక్క ఇంటెన్షన్ కాదు. ఒక నీతిమంతుణ్ణి చంపడం వల్ల వాడికి అతని ద్వారా లభించే ప్రయోజనాలు తక్కువ. అదే నీతిమంతుణ్ణి పాపంలో పడేయటం వల్ల, అంటే మింగటం వల్ల, ఎవరిని మింగుదునా అనే పదంలో ఇంత లోతైన అర్థం దాగి ఉంది ప్రియులారా, మీరు గమనించాలి. ఈ మధ్యకాలంలో క్రైస్తవులు వాక్యం విషయంలో పట్టు లేని వారిగా, వాక్యం విషయంలో శ్రద్ధ లేని వారిగా, వాక్యం యొక్క లోతుల్లోనికి వెళ్ళని అవివేకులుగా, అజ్ఞానులుగా మారిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. క్రైస్తవ్యం అనగానే వాక్యం తెలియని వారే ఎక్కువ క్రైస్తవులుగా అధిక శాతంలో ఈ మధ్యకాలంలో కనబడుతున్నారు ప్రియులారా. చాలా సంఘాలలో బైబిల్లో ఏముందో తెలుసుకోకుండా బతికి చచ్చిపోతున్నారు. చాలా సంఘాలలో ఇలాంటి పరిస్థితులు కనబడటం చాలా విచారకరం, చాలా బాధాకరం కూడా. కామన్ సెన్స్ లేకుండా, కామన్ నాలెడ్జ్ లేకుండా, మినిమం నాలెడ్జ్ లేకుండా చచ్చిపోతున్నారండి క్రైస్తవ్యంలో చాలామంది. వాళ్ళను చూస్తుంటే మీరేం నేర్చుకుని చచ్చిపోయారు, మీరేం తెలుసుకుని చచ్చిపోయారు, ఏమి తెలుసుకోకుండా మీరు ఎలా దేవుని కోసం బ్రతకగలరు? పెట్రోల్ లేని బండి ఎక్కడికి ప్రయాణం చేస్తుందండి? చెప్పండి మీరే. పెట్రోల్ లేని బండి ఎక్కడికి ప్రయాణం చేస్తుంది? ఎక్కడికి ప్రయాణం చేయదు. అర్థమవుతుందా? అలాగే వాక్యం లేని క్రైస్తవుడు, వాక్యాన్ని అభ్యసించని క్రైస్తవుడు, వాక్యంలో ఆ వాక్యం యొక్క లోతులలోనికి ప్రవేశించని క్రైస్తవుడు, అక్షయమైన ఆహారాన్ని భుజించని క్రైస్తవుడు పరలోకం అనే ఒక మహాలోకాన్ని సాధించడం కూడా అంతే ప్రియులారా. పరలోకం అనే గమ్యస్థానానికి వాక్యం ఎరుగని క్రైస్తవుడు వెళ్ళలేడు. అలాగే ఈరోజు కూడా చాలామంది జీవితాల్లో ఆ వాక్యమే మిస్ అయిపోతుంది, ఆ వాక్యమే కరువైపోతుంది, ఆ వాక్యం కనుమరుగైపోతుంది. అది చాలా బాధాకరమైన విషయం. అందుకే దేవుడు అన్నాడు, ఎవరిని మింగుదునాయని గర్జించు సింహము వలె వాడు ఏం చేస్తున్నాడట? వెదకుచు తిరుగులాడుచున్నాడు. ఎవరిని మింగుదునాయని గర్జించు సింహం వలె వెదకుచు తిరుగులాడుచున్న అపవాదికి నువ్వు ఎలా కావాలంటే వాడి మాయలో పడిపోయేవాడుగా కావాలి, వాడి ఎర్రకు చిక్కేదానవుగా కావాలి, వాడి ఉరికి చిక్కేదానవుగా కావాలి. ఎప్పుడైతే దేవుడు నిన్న ఉరిని తెంపి బయటకు తీసుకొచ్చాడో, మరలా ఎవరిని మింగుతున్నా అని తిరుగుతున్నాడని ఆ దేవుడే చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మనల్ని చంపాలని వాడు అనుకోవట్లేదు. పాపంలో పడేస్తే ఆటోమేటిక్గా మనమే నరకాగ్ని గుండానికి జారిపోతాం, అంటే మనమే చస్తాం. ఉరిలో పడేలా ఎర్రవేస్తే వాడు చంపక్కర్లేదు, మనమే చస్తాం. మన ఆత్మీయ జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటాం, మన జీవితకాలాన్ని మనమే పాడు చేసుకుంటాం. అంటే వాడి ఆలోచన ఏంటంటే, వాడు మింగాలి అంటే వాడు వేసిన ఎర్రలో మనమందరము పడిపోవాలి. ప్రియులారా, అన్యజనులను వాడు వేటాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్యజనులు ఎలాగూ వాడి చేతి క్రిందే ఉన్నారు, వాడి చెప్పు చేతల్లోనే ఉన్నారు. వాడు చెప్పినట్టు వినటానికి అందులో చాలామంది సముఖత వ్యక్తం చేసేవారే ఉన్నారు. వారికి పాపము నుంచి విడిపించబడాలన్న ఆలోచన రాకుండా చేసేశాడు. ఏవో ప్రత్యామ్నాయ మార్గాలు వాళ్ళకి చూపించి, వాళ్ళ మనోనేత్రాలకు గురుడితనం కలిగజేసి, వారిని ఒక అజ్ఞానంలో ఉంచేసి, వారికి ఆ సువార్త ప్రకాశం వారి కనులకు కనబడకుండా వాడు మాయ చేశాడు. మరి మన విషయానికి వచ్చేసరికి అలా చేయలేదు. మనం సువార్త ప్రకాశము చేత వెలిగింపబడిన వారమైతే, తండ్రిని గురించినటువంటి సత్యాన్ని తెలుసుకునే వారమైతే, నీతి మార్గంలో నడవటానికి ఇష్టపడే వారమైతే, మనల్ని మన కళ్ళు పూడి చేసి చాలా తెలివిగా మరలా ఆ ఎరలోనికి తీసుకుని పోయి, మరలా వాడి ఉచ్చులో పెట్టేసుకుని మనల్ని పాపములో పడేయాలని వాడు ప్రయత్నపడుతున్నాడు. అదే మేము మనల్ని మింగటం అంటే. మనల్ని మింగటానికి వాడు పన్నేటువంటి ఉచ్చులు అన్నీ ఇన్ని కావు. ఇది క్రైస్తవ్యానికి కేవలం పేతురు గారు మాత్రమే చేసిన హెచ్చరిక అనుకుంటే పొరపాటు ప్రియులారా. కొరింథీయులకు పత్రిక రాస్తూ, కొరింథు సంఘానికి లేఖ రాస్తూ, 2వ లేఖ, అపోస్తలుడైన పౌలు కూడా
ఆనాటి క్రైస్తవ సమాజాన్ని గట్టిగానే హెచ్చరించాడు. ఏ విషయంలో? ఎవరిని మింగుదునా అని గర్జించు సింహమోలే వాడు వెదకుచూ తిరుగులాడుచున్నాడు, వాడి ఎరలో వాడి ఊరిలో మరలా పడిపోవడానికి మీరు సముఖత వ్యక్తం చేయకండి. మరలా వాడికి దొరికారంటే ఇక మిమ్మల్ని వాడు విడిచిపెట్టడు. వాడి ఎరలో పడిపోకుండా, వాడి ఊరిలో పడిపోకుండా తప్పించుకోవాల్సిన వారుగా మీరందరూ ఉండాలి అని భక్తుడు ఏ విధంగా చక్కగా వాళ్ళకి హెచ్చరిక చేస్తూ వ్రాశాడో మీరు జాగ్రత్తగా చూడగలిగితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనాన్ని జాగ్రత్తగా చూడాలి ప్రియులారా. చాలా జాగ్రత్తగా పరిశీలన దృక్పథంతో చూడాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకను ఒక్కడే పురుషునికి, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకను ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని. చూసారా? పవిత్రురాలైన కన్యకగా మనల్ని మలిచి క్రీస్తుకు సమర్పించాలని, అంటే క్రీస్తు యొక్క సింహాసనాన్ని మనం కూడా అధిష్ఠించి ఆయనతో పాటుగా ఆయనిచ్చే ఆ జీవాన్ని సంపాదించుకుని ఆయన యొక్క సింహాసనం మీద మనల్ని కూడా కూర్చుండబెట్టుకుంటానని మనకు వాగ్దానం చేశాడు. కనుక ఆయనతో పాటుగా మనం కూడా కూర్చోవడానికి, ఆయనతో పాటుగా మనము ఉండడానికి, మన ఆత్మలుగా ఆయన లోకాన్ని చేరడానికి, ఆయన ఇచ్చే నిత్య జీవితాన్ని సంపాదించుకోవడానికి మనల్ని అందరినీ ఆయనకు ప్రధానం చేశాడు. ఇదే క్రైస్తవ్యం యొక్క మూల ఉద్దేశం. అర్థమవుతుందా? క్రైస్తవ్యంలోనే ప్రధానమైన ఉద్దేశం అదే. రైట్. ప్రధానము చేసి తిని కానీ సర్పము తన కుయుక్తి చేత, యుక్తి కాదు కుయుక్తి, యుక్తి అనరు దీన్ని, ఏమంటారు? కుయుక్తి. కుయుక్తి అంటే కుతంత్రంతో కూడినటువంటి యుక్తి, కీడు చేయటానికి సంకల్పించినటువంటి యుక్తి. కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు, హవ్వను నమ్మించి మోసం చేశాడు. కుయుక్తి అంటే నమ్మించి గొంతుకోయడం, నమ్మించి మోసం చేయడం. హవ్వను ఎలాగైతే నమ్మించి మోసం చేశాడో, తెలివిగా తప్పుదారి పట్టించాడో, ఎర్రలు వేసి మోసం చేశాడు. ఎర్ర వేశాడు. ఎర్ర ఏ విధమైన ఎర్ర వేశాడు? వేటగాడు పక్షిని పట్టడానికి ఎలాగైతే నూకలు కానీ గింజలు కానీ ఎర్రలుగా వేసి దాని మీద వల వేస్తాడో, అదేవిధంగా హవ్వను మోసగించడానికి వాడు ఎర్రలు వేశాడు. మీరు దేవతలేవో ఉంటారు, మీరు ఈ పండు దినము తిను దినమున నిశ్చయముగా చావరు, మీరెంతో బాగుంటారు, మీకేం కాదు, మీకంతా హ్యాపీ, మీకేం కాదు అని కొన్ని అబద్ధాలు నూరిపోసి, కొన్ని అజ్ఞానపు మాటలు చెప్పి, ఎర్రలు వేసి తెలివిగా హవ్వను ఏం చేశాడు? దారి తప్పించాడు. తెలివిగా హవ్వను దారి తప్పించాడు. ఆ సందర్భాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి, మీ మనస్సులు ఏమయ్యాట? మనసు ఏమైందట? చెరపబడిందట. అంటే మనసులో ఉన్న వాక్యాన్ని ఏం చేశాడు? చెరిపేశాడు. మనసులో ఉన్న వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? చెరిపేస్తున్నాడు. మీ మనస్సులు చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత, పవిత్రత వాటి నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అన్నాడండి. గమనించాలి జాగ్రత్తగా. వ్రాయబడిన సందర్భాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు కూడా చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఒకవేళ మీరు తొలగిపోతారేమో అని పౌలు సంఘము విషయమై ఏమవుతున్నాడట? భయపడుతున్నట్టుగా వ్రాయబడింది ప్రియులారా. భయపడుతున్నాడు. ఎందుకు ఇలా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది? మీరు పవిత్రులుగా, సరళతలో, క్రీస్తు యొక్క సరళతలో మీ మనస్సులు ప్రశాంతంగా ఉన్నాయి అంటే పవిత్రత వైపు మీరు అడుగులు వేస్తున్నారు, పరిశుద్ధత వైపు మీరు అడుగులు వేస్తున్నారు, యథార్థంగా భక్తి భావాలతో మీ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇలాంటి టైంలో ఎవడో ఒకడొచ్చి దుష్టుని సంబంధి మీ మనస్సులు చెరిపి మిమ్మల్ని పక్కకి లాక్కుని వెళ్ళిపోతే, మీ మనస్సులు చెరిపి మిమ్మల్ని దారి తప్పించేస్తే, మీ ఆలోచనలను పాడు చేస్తే, మిమ్మల్ని నీతి మార్గాల్లో నుండి తప్పించే ప్రయత్నాలు చేస్తే
మీ మనసు చెడిపోతుందేమో, మీ మనసు చెరపబడుతుందేమో. ఒకవేళ అలా చెరపబడితే మరలా మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? వాడి ఉచ్చులోనికే వెళ్ళిపోతారు. వాడి ఉచ్చులోనికే వెళ్ళిపోతారు. కాబట్టి ఒకనాడు మీరు ఏ ఉచ్చులో నుంచి అయితే బయటకు వచ్చారో అదే ఉచ్చులోనికి మరలా వెళ్ళకూడదు. కానీ మిమ్మల్ని లాగటానికి వాడు ఎరలు వేస్తూనే ఉంటాడు. దానికి భక్తుడు, ప్రవక్త ఎంత అద్భుతమైన విషయాన్ని తన గ్రంథంలో పొందుపరిచాడో మీరు జాగ్రత్తగా చూడగలిగితే, ఆమోసు గ్రంథం, దయచేసి మీ చేతిలో ఉన్నటువంటి జీవ గ్రంథాన్ని తెరిచి ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం అద్భుతమైన వచనాన్ని అక్కడ వ్రాసాడండి. 756 పేజీ పాత నిబంధన. అందరూ చూడాలి జాగ్రత్తగా. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనాన్ని జాగ్రత్తగా చూడాలి, చాలా జాగ్రత్తగా చూడాలి. ఏమని వ్రాయబడిందో అంటే వాడి క్యారెక్టరు ఏ విధంగా ఉంటుందో గ్రంథంలో వ్రాయబడిన విషయాలను బట్టి, ప్రవక్తలు రాసినటువంటి మాటల్ని బట్టి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం, భూమి మీద ఒకడును ఎరపెట్టకుండా పక్షి ఊరిలో చిక్కుపడునా? ప్రశ్నది. ప్రశ్న ఏమని ప్రశ్న వేశాడు అక్కడ? ఒకడును ఉరి పెట్టకుండా, ఒకడును ఉరి ఎర పెట్టకుండా, భూమి మీద ఒకడును ఎర పెట్టకుండా పక్షి ఉరిలో చిక్కుపడునా అన్నాడు. సమాధానం మీరు చెప్పండి. ఎర లేకుండా పక్షి పడుతుందా? ఎర లేకుండా పక్షి ఉరిలో పడుతుందా? పడదు. అలాగే ఎర లేకుండా మీరు పాపములో పడతారా? చెప్పాలి. ఎర లేకుండా ఎలాగైతే పక్షి ఉరిలో పడదో అదేవిధంగా ఎర లేకుండా మనము కూడా లేదా మీరు కూడా పాపములో పడరు. ఏ పాపం మానవుడు జరిగించాలన్నా కూడా సాతాను ఏదో ఒక ఎరను వేయాల్సిందే. ముఖ్యంగా లోకమందున్న వారికి, దేవుడి తెలియని వారి సంగతి ఎలా ఉన్నప్పటికీ, క్రైస్తవులుగా, క్రీస్తునందు ఉన్నవారిగా, దేవుని ప్రజలుగా, దేవుని కొరకు బ్రతకటానికి నిశ్చయించుకున్న వారిగా, ఇష్టపడిన వారిగా, ఈ లోక వ్యామోహంలో నుండి బయటకు వచ్చి ఆయన మార్గాలలో నడవాలనుకుంటున్న వారిగా మీరు, ముఖ్యంగా మీరు వాడి వలలో పడాలి అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక ఎర్ర మీ ముందు వేయాల్సిందే. ఏదో ఒక ఎర్ర మీ ముందు వేయాలి. బ్యాంక్ రాబరీలు మీకు తెలుసు. ఆ టైప్ రాబరీలు జరగటం మొదలయ్యాకనే బ్యాంకు వాళ్ళు బోర్డులు పెట్టారు బ్యాంకుల్లో. ఒక ఆయన ఒకరోజు బ్యాంకులో నుంచి ఒక 5 లక్షల రూపాయలు డ్రా చేసుకుని వెళ్తున్నాడు. గతంలో జరిగినటువంటి సంఘటన. 5 లక్షల రూపాయలు డ్రా చేసుకుని బ్యాంకులో నుంచి బ్యాగ్ సంచి పట్టుకుని వెళ్తున్నాడు. వెళ్తుంటే సరిగ్గా ఆ డబ్బు బండిలో ఫ్రంట్ కవర్లో పెట్టుకొని కిక్కు కొడదాం అనుకునే టైంకి ఒక పెద్ద ఆయన లోపలికి వెళ్ళిపోతూ, బ్యాంక్ లోపలికి వెళ్ళిపోతూ, సార్ మీరు నోట్లు పడేసుకున్నారు కింద అన్నాడు. వెనక్కి తిరిగి చూస్తే 500 రూపాయల నోట్లు కింద పడిపోయి ఉన్నాయి. వెనక్కి తిరిగి చూస్తే నోట్లు కింద పడిపోయే ఉన్నాయి. నిజంగానే ఉన్నాయి, నోట్లు ఉన్నాయి, పెద్ద నోట్లే ఉన్నాయి. అతను చెప్పేసి అతని దారిని అతను వెళ్ళిపోయాడు. వెంటనే అతను బండి దిగి నోట్లు ఏరుకునే పనిలో పడ్డాడు. నోట్లు ఇలా ఏరుకొని పక్కకి తిరిగి చూసేసరికి ముందు సీట్ కవర్లో పెట్టిన 5 లక్షలు పట్టుకొని ఇంకొకడు బండి మీద తుర్రుమని ఉడాయిస్తున్నాడు. ఆల్రెడీ వాడు చాలా వేగంగా పోయాడు. మీరు గమనించాలి, ఇదొక స్కామ్. ఇది చాలా పెద్ద రాబరీ. తెలివిగా చేసినటువంటి దొంగతనం. ఎంత తెలివి అంటే, ఇప్పుడు వెళ్ళి ఆ ముసలాయన్ని అడిగితే ఏమోనండి నాకు తెలియదండి అంటాడు. కానీ ఆ ముసలాయనికి ఆ పోయిన వాళ్ళకి కూడా లింక్ ఉంటుంది. తర్వాత వీళ్ళు ఎవరో కనబడరు. అరే ముసలోడే కదా దొంగతనం ఏం చేస్తాడు అనే విధంగా ఆలోచన వస్తే రావచ్చు. కానీ 5 లక్షల ట్యాంక్ కవర్లో ఉండగా కింద పడిన మహా అయితే 4-5 వేలు ఉంటాయి పడిపోయిన కాగితాలు. ఇతనికి తెలుసు నావి కావని, కానీ కక్కుర్తి.
నావి కావని తెలుసు. ఆ కింద పడిపోయిన 4-5 నోట్లు లేకపోతే 10 నోట్లు ఇతనివి కావన్న సంగతి ఇతనికి తెలుసు. కానీ ఫ్రీగా వచ్చింది పినాయిల్ అయినా సరే ప్రశాంతంగా ఉంటుంది. డబ్బులెట్టు కొనుక్కున్నది అమృతమైనా సరే పెద్ద ఆనందంగా ఉండదు. ఏంటో మరి జబ్బు మనిషికి, ఇదొక రోగమేమో. ఫ్రీగా వచ్చింది మాత్రం చాలా సంతోషాన్ని ఇస్తుంది, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నది మాత్రం ఏమాత్రం సంతోషాన్ని ఇవ్వదు. అంతే చూడండి, కొన్ని సందర్భాల్లో ఎక్కడికైనా షాపులకి వెళ్ళినప్పుడు 5,000 పెట్టి ఒక చీర కొంటారు, లేదా 2,000 పెట్టి చీర కొంటారు. 2,000 పెట్టి చీర కొంటే వాడు ఒక 100 లేదా 200 300 రూపాయలకి ఒక చీరో లేకపోతే జాకెట్ ముక్కలో లేకపోతే ఇంకో డ్రెస్ మెటీరియల్లో ఇంకొకటి ఏదో మొత్తం మీద వాడు గిఫ్ట్కి ఇస్తాడు. అది కాకపోతే ఒక గ్లాసో ఒక కంచమో ఒక చెంచాయో గిఫ్ట్గా పడేస్తాడు. 2,000 పెట్టి చీర కొన్న ఆ చీర మీద ఉండని మోజు ఆ 2,000 రూపాయలకు పడేసినటువంటి ఈ స్పూన్ మీదో గ్లాసు మీదో ఆ కంచం మీదో ఆ ప్లేట్ మీదో లేకపోతే ఎక్స్ట్రాగా ఇచ్చినటువంటి ఆ చిన్న గుడ్డ పీలిక మీదో దీని మీద ఎంత మమకారం ఉంటుందంటే, ఇది 2,000 పోసినా దాని మీద లేని మోజు దీని మీద వచ్చేస్తుంది. అంటే అసలు కంటే ఏది ముద్ద అయిపోద్ది? వడ్డీ ముద్ద అయిపోద్ది. దాని మీద లేని మమకారం దీని మీద వచ్చేస్తుంది. దీన్ని మాత్రం అబ్బరంగా అందరికీ చూపిస్తూ ఉంటారు, అబ్బురంగా అందరికీ. ఇది గిఫ్ట్ వచ్చిందండి, ఈ చెంచా గిఫ్ట్ వచ్చిందండి, ఇది ఈ ప్లేట్ గిఫ్ట్ వచ్చింది, ఈ గిన్నె గిఫ్ట్ వచ్చింది. చూసారా? అలాగే ఇతను కూడా అనుకున్నాడు, ఆ కింద పడిపోయింది ఏదో ఉందనుకున్నాడు, ఆ పైన ఉన్న దానాన్ని వదిలేశాడు, కిందనున్న దానికోసం వంగి తీసుకుందాం అనుకున్నాడు. ఈలోగా ఈ 5 లక్షలు పట్టుకుని ఎక్కేశాడు. ఇప్పుడు ఎంత లెక్కెట్టుకుంటే మాత్రం ఈ 4,000 5,000కి మించి ఉండవు. 5,000 ఎక్కువ, 5 లక్షలు ఎక్కువ. చూసారా ఎంత తెలివైన రాబరీ అండి ఇది. మనుషులకే ఇన్ని తెలివితేటలుంటే అబద్ధానికి జనకుడండి వాడు. మనుషులకే ఇన్ని తెలివితేటలుంటే అబద్ధానికి జనకుడు వాడు. మరి అబద్ధానికి జనకుడైన వాడికి ఎన్ని తెలివితేటలు ఉండాలండి? మీరు ఆలోచించారు ఎప్పుడైనా? ఎన్ని తెలివితేటలు ఉండాలి వాడికి? చాలా తెలివైన వాడు. చాలా. అందుకే మనకి ముఖ్యంగా ఎర్రవేసి సరళత నుండి తప్పించాలి అనుకుంటాడు. ఇది ఎరిగిన దేవుడు ముందుగా చెబుతున్నాడు, భూమి మీద ఒకడును ఎర్ర పెట్టకుండా పక్షి ఊరిలో చిక్కుపడునా అన్నాడండి. ఎర్ర పెట్టకపోతే పక్షి వస్తుందా? ఎర్ర పెట్టకపోతే పక్షి వస్తుందా? రాదు. ఎర్ర పెట్టకపోతే పక్షి రాదు. ఎర్ర పెడితేనే ఏదొస్తుంది? పక్షి వస్తుంది. వాడు ఆ నోట్లు కింద పడేయలేదనుకోండి, వాడు దిగుతాడా? 10 పైసలు నాణ్యాలు, 10 రూపాయలు, 2 రూపాయి కాసులు కింద పడేశారనుకోండి, బాబు డబ్బులు పడిపోయినాడు, దిగుతాడా వాడు? అబ్బే, వాడి రేంజు రూపాయికి, ₹1.50కి, 10 కాగితాలకి పడేది కాదు. వాళ్ళకే అర్థమైంది 5 లక్షలు ఉన్నాయి అక్కడ. 5 లక్షలు ఉంటే 5,000 మంది కాదనుకోవాలనుకుంటారు. 5,000 మంది కాదనుకోవాలి, 5,000 కింద పడేశారు. 5,000 కింద పడేసేసరికి జాగ్రత్తగా బయటకెళ్ళిపోతారు ఈ 5 లక్షలు. ఆ మధ్యకాలంలో పోలీసులు కూడా కొన్ని ఇలాంటి వీడియోలు డాక్యుమెంటరీల రూపంలో తయారు చేసి వాట్సాప్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో షేర్ చేసేవారు. అప్రమత్తంగా ఉండండి, దొంగలు ఈ విధంగా చేస్తున్నారు, అప్రమత్తంగా ఉండండి అని కొన్ని వీడియోలు షేర్ చేసేవారు. ఒక ఆమె రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంది, మరొక ఆమె ఎదురుగా నడుచుకుంటూ వస్తుంది. దారిలో చిన్న బంగారపు బిస్కెట్ కింద పడిపోయి ఉంటుంది. ఈమె తీస్తుంది, ఆమె తీసేస్తుంది, ఇద్దరు ఒకేసారి చూస్తారు దాన్ని. అప్పుడు యువతల ఆమె, అమ్మో ఒరిజినల్ బంగారం, తక్కువ అంటే 20 లక్షలు ఉంటుంది, చాలా రేట్ ఉంటుంది, ఇది చాలా కాస్ట్లీ బంగారం, ఇది భలే దొరికింది మనకి, ఇప్పుడు ఎలా దీన్ని పంచుకుందాం, ఎవరైనా చూస్తే మళ్ళీ ఇబ్బంది ఏమో, నాకిచ్చే నాది అనుకోని కాసేపు నేను ముందు చూశాను అనుకోని, సర్లే ఎందుకు మన ఇద్దరికి తగు, ఇద్దరం సమానంగా పంచుకుందాం అంటే మరి ఎలా? మరి ఈ మొక్క విరవడం ఎలా? ఇది విరవడం ఎలా అంటే మరి నాకు అర్థం కావట్లేదు. విరవడం ఎలా? ఒక పని చేయి, నా దగ్గర పెడతాను, నా అడ్రస్ నీకు ఇస్తాను, నా ఫోన్ నెంబర్ నీకు ఇస్తాను, తర్వాత వచ్చి నా దగ్గర కలెక్ట్ చేసుకో అంటే, అమ్మా నీ దగ్గర పెడితే నువ్వు తీసేసుకుందామన్నా మొత్తం? అలా కుదరదు, నా దగ్గర పెడతాను, నువ్వు వచ్చి తీసుకో. సర్లే ఇదంతా కాదు కానీ ఒక పని చేద్దాం, నీ మెళ్ళో నా చైను, నెక్లెస్, ఆ ఉంగరాలు నాకు ఇచ్చేయి,
నీ చేతిలో ఉన్న బంగారం వాటికంటే ఎక్కువ రేటు ఉంటుంది కదా. సో ఇవి నా దగ్గర ఉంటాయి, అది నీ దగ్గర ఉంటుంది. రేపొద్దున నేను ఇవి పట్టుకొని వస్తాను, నీకు ఇచ్చి అది ఇద్దరు సగం సగం చేసుకుందాం. ఇలా బాగానే ఉంది కదా డీలు. చూసుకుంది మహా అయితే ఇది మొత్తం ఈ మెడలో ఉన్న చైను, ఈ చేతులకు ఉన్న ఉంగరాలు, మా అవసరం అయితే దిక్కుమాలి మంగళసూత్రాలు, ఏమంటాడులే ఇంటికి వెళ్ళాక చూద్దాం, ఇవి కూడా ఇచ్చేద్దాం, ఈ మంగళసూత్రాలు కూడా తీసేసుకో, ఇవన్నీ తీసేసుకుని ఈ బిస్కెట్ మాత్రం నా దగ్గర ఉంచు. తక్కువ అంటే ఒక 20 కాసులు ఉంటుంది ఇది. నా మెడలో అన్నీ పోగేసినా 10 కాసులు ఉండవు, ఇంకా డబల్ మిగులుతున్నాయి అనుకొని తెలివిగా ఏం చేసిందంటే ఆ మొత్తం ఒంటి మీద ఉన్నాయని ఒలిచి ఆమెకి ఇచ్చింది. చేతిలో ఉన్న బంగారపు ముక్క మాత్రం ఈమె తీసుకుని మురిసిపోతూ 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 వెళ్ళి చూపించుకునేసరికి, అమ్మా ఎవరమ్మా నీకు ఈ మొక్కిచ్చింది అని ఆడే అందంగా ఇరిచి చూపించి, ఇది బంగారం కాదు తల్లి, కోటింగ్ తల్లి, పైన గోల్డు పూత, లోపల ఉన్నదంతా డప్పుల మోత. ఇంకా అప్పటి నుంచి ఏముంటుంది, నిజంగానే మోత. అలా ఆయనకేం తెలిసింది అనుకోండి, సూత్రాలేవే, చెయ్యినేదే, ఉంగరాలేవే, పెళ్ళి ఉంగరాలు, ఆ మెళ్ళవన్నీ ఏం చేసావమ్మా మా తల్లి, ఎక్కడ తాకెట్టిట్టావు అని కొట్టిన దెబ్బ కొట్టకుండా చిత్తకొట్టి చెవులు మూసేస్తాడు. అప్పుడు ఉన్నది పోయింది, అన్నీ పోయాయి. ఇది తెలివైన మోసం. ఈ ఎర్రలకు పడిపోతున్నారని పోలీసు వాళ్ళు పెట్టిన డాక్యుమెంటరీ వీడియో నేను ఇప్పుడు మీకు చెప్పింది. పోలీసు వాళ్ళు పెట్టారు, ఇలా జరుగుతున్నాయి మోసాలు, జాగ్రత్తగా ఉండండి, తెలివిగా ప్లాన్ చేసి ఇలా దోచుకుపోతున్నారు, చాలామంది దొంగలు కిలాడీలు బయట తిరుగుతున్నారు, కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి అని పోలీసులు పెడుతున్నారు ఇలాంటి వీడియోలు. ఏమండి, వాళ్ళు చాలా తెలివిగా దొంగతనాలు చేస్తారు, చాలా తెలివిగా, అసలు పక్కోడికి తెలియకుండా ఏదో విధంగా మాయ చేసి జేబులు కత్తిరించేయటం, మాయ చేసి సూట్ కేసులు ఎత్తుకుపోవటం, మాయ చేసి మెళ్ళలో వస్తువులు ఎత్తుకుపోవటం, మాయ చేసి సెల్ ఫోన్లు ఎత్తుకుపోవటం, ఒక రకంగా అది దొంగతనాలకి. వీటన్నిటికీ ఏదో ఒక ఎర వేస్తారు, ఏదో ఒక ఎర. కొన్ని చోట్లయితే అమ్మాయిలు కూడా ఎరగా వేసి దొంగతనాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఎవడ బలహీనత వాడిది కదా. అమ్మాయి అనగానే ఏదో అనుకుని ఇంకా లోకంలో మునిగిపోతాడు, మెల్లిగా ఆమదం రాసేద్ది. ఆ తర్వాత మళ్ళీ కావాలనుకుంటే ఆ పిల్ల కనపడదు, ఆ ఒంటి మీద జేబులో ఉన్న పరసో కనపడదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా చాలామంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ఎర వేసి పట్టడం, ఇది లోకం నేర్చుకున్నది అనుకుంటే వాళ్ళ గురువు అక్కడ ఉన్నాడు, వాడే అపవాది, అబద్ధానికి జనకుడు. మరి వాడికి ఎన్ని తెలివితేటలు ఉంటాయి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వాడికి ఎన్ని తెలివితేటలు ఉంటాయి? చాలా తెలివితేటలు ఉంటాయి. మీ ఆత్మను నరకాగ్నికి పంపించాలి అనుకున్నప్పుడు వాడు కూడా ఎరలే వేస్తాడు. అందుకే ఆమోసు గ్రంథంలో దేవుడు వ్రాయిస్తూ ఒక అద్భుతమైన విషయం చెబుతున్నాడు. మనకి ఇక్కడ అర్థం చేసుకోవడానికి ఈ వచనం చాలా ఉపయోగపడుతుందని మీకు చూపిస్తున్నాను. ఏమీయూ పట్టుబడకుండా, అదే 5వ వచనం 2వ లైన్, ఒకడును భూమి మీద ఒకడును ఎరపెట్టకుండా పక్షి ఉరిలో చిక్కుపడునా, అంటే ఎరపెట్టకుండా పక్షి ఉరిలో పడదు అని. తర్వాత ఏమంటున్నాడు, ఏమీయూ పట్టుబడకుండా ఉరి పెట్టువాడు వదిలి లేచునా. అది కూడా గమనించాలి. ఉరిపెట్టిన వేటగాడు ఏం పెట్టకుండా ఉరి తీసేస్తాడా? ఏం పడకుండా వల తీసేస్తాడా? తీడు కదా. ఏదో ఒకటి ఆ వలలో పడ్డాకనే వల తీసేస్తాడు. లేకపోతే అంత సెట్టింగ్ చేసి కనబడకుండా వలేసి అక్కడేమో ఆ గింజలేసి అంత అందంగా సెట్టింగ్ చేసిన తర్వాత కొన్ని చోట్ల అడవుల్లో అయితే అడవి పందులు పట్టుకునేవాళ్ళు, లేకపోతే అడవి మృగాలు పట్టుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా గోతులు తవ్వేస్తారండి. గోతులు చిన్న చిన్న కుందేళ్ళను పట్టుకోవడానికి, లేకపోతే చెవులు పిల్లులు ఉంటాయి కదా వాటిని పట్టుకోవడానికి, వాటికి చిన్న చిన్న గోతులు తవ్వేస్తారు. గోతుల్లో తవ్వేసి పెద్దవాటికైతే పెద్ద గోతులు, చిన్నవాటికైతే చిన్న గోతులు తవ్వేసి వాటి మీద ఎండిపోయిన పుల్లల్ని అందంగా పేర్చి, ఎండిపోయిన పుల్లల్ని దగ్గరగా పేర్చి వాటి మీద కొంచెం ఎండిపోయిన ఆకుల్ని, తుక్కు లాంటివి చల్లేస్తారు. ఈ వచ్చేటువంటి మృగానికి లేదా ఆ చిన్న కుందేళ్లకి, ఆ చిన్న లేదా పెద్దమైన అడవి పందులకు కానివ్వండి, అక్కడ ఒక గొయ్యి ఉందన్న సంగతి తెలీదు. అవి తెలియకుండానే నడుచుకుంటూ వచ్చేసి వాటి మీద అడుగేసేస్తాయి. తొందరగా అడుగు వేయగానే ఆ చిన్నపాటి బలహీనమైన పుల్లలు విరిగిపోయి, ఆకులే కదా, ఎండిపోయిన ఆకులే కదా, ఇది కూడా మామూలు నేలే కదా అనుకొని అడుగేసేస్తాయి, అందులో పడిపోతాయి. చూసారా? అలా పడ్డ తర్వాత ఇమ్మీడియట్గా ఎవడొస్తాడు? ఎక్కడో పొంచి ఉన్న దాక్కున్న వేటగాడు వస్తాడు, వచ్చి వాటిని బంధించేస్తాడు. ఎప్పుడైతే ఈ ఎర్రలో
ఎర్ర వేసినప్పుడు ఉరిపెట్టినప్పుడు ఏది పడకుండా వాడు లేవడట. వాడి క్యారెక్టర్ అదే చెప్తున్నాడు చూడండి. ఏమీ పట్టుపడకుండా ఉరిపెట్టువాడు దాన్ని వదిలి బయటకు వస్తాడా, దాన్ని వదిలి లేస్తాడా? లేవడు. ఏదో ఒకటి పడాలి వాడికి. అలాగే ప్రియ క్రైస్తవ జనాంగమా, ప్రియ సంఘమా, మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నాను. మీరు క్రీస్తులోనికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఒకసారి మిమ్మల్ని ప్రశ్నించుకోండి. బాప్తిస్మం పొంది 2 ఏళ్ళు పైబడిన వారు చేతులెత్తండి. బాప్తిస్మం పొంది 2 సంవత్సరాల పైనే అయ్యిందండి అన్నవాళ్ళు చేతులెత్తాలి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చాలామంది ఉన్నారు. మీరు అలాగే ఉండండి. సంవత్సరం పైన అవుతుందన్న వాళ్ళు చేతులెత్తండి. నేను బాప్తిస్మం తీసుకుని సంవత్సరం పైన అయిపోతుంది అన్నవాళ్ళు. 1 సంవత్సర కాలం పూర్తిగా వస్తుంది. మీరు ఎవరు బాప్తిస్మాలు తీసుకోలేదా? చెవులు పని చేయట్లేదా? మీకు అందరికీ చెవులు పని చేస్తున్నాయి కింద కూర్చున్న వాళ్ళకి. మిమ్మల్ని అడుగుతున్నాను, బాప్తిస్మాలు తీసుకున్నారా లేదా? మీరు లేదా? నిద్రపోతున్నారా మెలకుకున్నారా? మీరే నిద్రపోతున్నారా మెలకుకున్నారా? మెలకుగానే ఉన్నారా? నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? బాప్తిస్మాలు తీసుకున్న వాళ్ళు 1 ఇయర్ అయిన వాళ్ళు చేతులు ఎత్తండి. సంవత్సర కాలం పైబడిన వాళ్ళు, సంవత్సర కాలం పైబడి సంవత్సరం తర్వాత 10 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 30 అవ్వచ్చు, ఎన్నైనా అవ్వచ్చు, సంవత్సరం దాటుతుంది అన్న వాళ్ళు చేతులు ఎత్తాలి. ఎంతమంది ఉన్నారు? ఏమండి బ్యాచ్ అంతా బాప్తిస్మం తీసుకోలేదా ఈ స్త్రీలందరూ? నాకు అర్థం అవ్వట్లేదు. కింద కూర్చున్న వాళ్ళు ఎవరో బాప్తిస్మాలు తీసుకున్న వాళ్ళు కదా? అన్యజనులే ఏంటి మీరు? బాప్తిస్మాలు తీసుకున్న వాళ్ళేనా? మరి చేతులు ఎత్తడానికి ఎందుకు వణికిపోతున్నారు మీరు? సరే, బాప్తిస్మం తీసుకుని సంవత్సరం పైబడి 5 ఏళ్ళు, 4 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఇలా ఉంది కదా. ఇన్నేళ్లలో ఎక్కడ నుండి అయితే మీరు వదిలొచ్చారో, ఎవరినైతే మీరు వదిలొచ్చారో, ఎవరినైతే వదిలి మీరు క్రీస్తు దగ్గరకు వచ్చారో వాడు మిమ్మల్ని మరలా వాడి వైపుకు రప్పించుకునే ప్రయత్నం ఏది చేయకుండా ఉండి ఉంటాడా? క్వశ్చన్ మార్క్. మిమ్మల్ని మరలా వాడి దగ్గరకు రప్పించుకునే ప్రయత్నం ఏది చెయ్యకుండా ఉండి ఉంటాడా? చెప్పండి. ఉంటాడా? ఉండడు. ఉండడని మనం ఎలా చెప్పగలం? ఎవరిని మింగుదునాయని గర్జించు సింహమోలే వెదకుచు తిరుగులాడుచున్నాడని ఎవరికి చెప్పాడు దేవుడు? ఎవరికి చెప్పాడు? అన్యజనులకా? బాప్తిస్మం పొందిన వారికా? ఎవరికి చెప్పాడండి పేతురు పత్రికలో ఆ మాట? పేతురు రాసిన పత్రికలో ఆ మాట ఎవరికి చెప్పబడింది? అన్యజనులకు చెప్పబడిందా? బాప్తిస్మం పొందిన వాళ్ళకి చెప్పబడిందా? ఎవరికి? బాప్తిస్మం పొంది రక్షణలోనికి ప్రవేశించేశాం, సంఘంలో సభ్యులైపోయాం, క్రీస్తు సంబంధులుగా మారిపోయాం అని ఎవరైతే అనుకుంటున్నారో వారికే సూటిగా దేవుడు చెబుతున్న మాట ఏమనో తెలుసా? ఎవరిని మింగుదునాయని గర్జించు సింహము వలె వాడు వెదకుచూ తిరుగులాడుచున్నాడు. మీ నిమిత్తమే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి అన్నాడు. మీతోనే, మనతోనే దేవుడు చెబుతున్న మాట. అంటే మరలా మనల్ని ఉరిలోనికి తీసుకొని పోవాలని, మరలా మనల్ని వాడి వశం చేసుకోవాలని, మరలా వాడి మాయలో మనల్ని పడేసుకోవాలని, మరలా వాడి కబంధ హస్తాల క్రింద మనల్ని పెట్టుకుని మనతో ఆటలాడాలని, ఆ ఉచ్చులో వేసి మనల్ని తొక్కాలని అపవాది ప్రయత్న పడుతున్నాడు. వాడు నిన్ను, నన్ను, మనందరినీ, యావత్ క్రైస్తవ సమాజాన్ని టార్గెట్ చేశాడు అనే వాస్తవం నీకు అర్థం కాలేదా? అర్థం కావాలి. రాత్రి యావత్ క్రైస్తవ సమాజాన్ని వాడు టార్గెట్ చేశాడు. ఎందుకంటే దేవునిలోనికి వెళ్ళిన వాళ్ళందరినీ మరలా వెనక్కి తిరిగి తెచ్చుకోవాలన్నదే వాడి ప్రయత్నం. ఇది నా మాట కాదు, నీ మాట కాదు, సాక్షాత్తు దేవుని మాట. దేవుడే మనకి హెచ్చరిక చేశాడు. ఎవరిని మింగుదునా అని వాడు తిరుగుచున్నాడు గర్జించు సింహం వలె. కాబట్టి నిబ్బరమైన బుద్ధి గలవారే మీరందరూ ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. లేకపోతే వాడు మిమ్మల్ని దెబ్బ కొట్టేస్తాడు, వాడు మిమ్మల్ని నాశనం చేసేస్తాడు. వాడి పని అది. అందుకే మీకు ఎర్రలు వేస్తాడు. ఎర్ర మీద ఎర్ర, ఎర్ర మీద ఎర్ర. దేనికి ఏది ఎలా పడుతుందో వాడికి బాగా తెలుసు. చేప పడాలండి, ఏం చేయాలి? ఎర్ర ఏమేయాలి? చేప గేలానికి పడాలి. ఎర్ర ఏమేయాలి మీరు చెప్పండి? ఏమేయాలి? ఏటిపాము, ఏటిపాము. ఇంకా ఇంకేమేయాలి? ఏంటండి? నత్త,
నత్తనకు వచ్చాలా? ఇంకా ఇంకేం వేయాలండి? నాకేం వినబట్లా, గట్టిగా చెప్పండి. ఇలాంటివంటే భలే చెప్తారు మీరే. బాప్తిజం పొందిన వాళ్ళు ఎవరున్నారంటే మాత్రం చేతులు చచ్చిపడిపోనియే. ఇలాంటివి అడిగితే మాత్రం ఒక్కొక్కరు ఒక్కో రేంజ్లో చెప్పుకొచ్చేస్తున్నారా? సరే, చేపను పట్టాలంటే ఏమేరయ్యాలో మీకు తెలుసు. ఎలకను పట్టాలి, ఏమేరయ్యాలి? ఎలకలను పట్టాలి కదా. మనకి ఎలకలను పట్టడానికి ఏం పెడతాం? బోను పెడతాం. ఒట్టి బోను పెట్టండి, ఒట్టి బోను ఏమి లేకుండా. ఎలకలు పడతాయా? ఎలకలకి ఒట్టి బోను పెడితే ఎలకలు పడతాయా? పడవు. మరి ఏం పట్టాలి ఎలకను పట్టాలంటే? చెప్పండి, ఏం పెట్టాలి ఇప్పుడు? ఏం పెట్టాలండి? ఏడి చేప, ఇంకేం పెట్టాలి? ఎండ్రీలా? ఎండ్రీలు, ఎండి చేపలు. చేపలు కూడా పెట్టరు. చేపలు మీరు తినేసి వాటి తలకాయలు ఉంటాయి కదా, ఎడతారు. అది తెలుసు. చేపలేం మీరు తినేస్తారు, ఎండి చేపలు. వాటి తలకాయలు మాత్రం ఎలకలకి ఎడతారు మందు కలిపి. రొయ్యలు కూడా మీరు తినేస్తారు, ఆ తలకాయలు ఇరుస్తారు కదా తోకలోను, అవి మాత్రం మందు కలిపి ఎవరికి పడతారు? రొయ్యలు. ఎక్కడ డబ్బులు ఖర్చు అవ్వకూడదు మనకి. పుణ్యం పురుషార్థం రెండు దక్కాలి కదా. పుణ్యం పురుషార్థం రెండు దక్కాలి కాబట్టి చేప తలకాయలు, రొయ్య తలకాయలు, తోకలు మాత్రం ఎవరికి? ఎలకలకి. ఇంకా ఏమైనా గట్టిగా మాట్లాడితే నూకలు అవి ఇవి పెడతారు. దొంగ కోళ్ళు పట్టేవాళ్ళు వస్తుంటారు ఈదుల్లో, చూసారు ఎప్పుడైనా? మరి ఈ మధ్యకాలంలో తగ్గారో పెరిగారో నాకు తెలియదు, కానీ నా చిన్నతనంలో మాత్రం వాళ్ళు పట్టుకునేవారు. దొంగ కోళ్ళు పట్టేవారు అనేవారు వాళ్ళని మన పల్లె ప్రాంతాల్లో. ఈ దొంగ కోళ్ళు పట్టేవాళ్ళు ఆ చీర కొంగులో కొన్ని నూకలు ముడిపెట్టుకుని, కొన్ని నూకలు గింజలు ముడిపెట్టుకుని వచ్చేవారు. వచ్చి ఏం చేసేవారు? కోళ్ళు ఎక్కడుంటే అక్కడ జాగ్రత్తగా చల్లేసి, కొంచెం మత్తుమంది కలుపు, అది కలుపు, ఇది కలుపు, వాటికి చల్లేసి జాగ్రత్తగా కోళ్ళు పట్టుకుని ఎక్కేసేవారు ఆ రోజు కూరకి. సో వాళ్ళు ఎర అంటే ఒక్కో దాన్ని పట్టడానికి ఒక్కొక్క ఎర ఉందా? చేపకు ఒక ఎర, ఎలకు ఒక ఎర, కుందేలుకు ఒక ఎర. కుందేలను పట్టాలనుకోండి, చాలా తెలివిగా ఉంటాయి కుందేలు బోన్లు. క్యారెట్ దుంపలు కడతారు వాటికి. అది క్యారెట్ అందుకుందామని మెల్లిగా ఎక్కి ఇలా క్యారెట్ లాగుతుంది, దానికి తెలియకుండానే ఆ గోతులో పడిపోద్ది. కుందేళ్ళని పడుతుంటారు, బీళ్లలో పడుతుంటారు. బీళ్లలో, మా ఏరియాలో కూడా కొన్ని బీళ్లు ఉంటాయి. ఆ బీళ్లల్లో ఈ కుందేళ్ళు, చిన్న చిన్న కుందేళ్ళు, లేకపోతే చెవులు పిల్లులు, ఇలాంటి వాటిని పడుతుంటారు. వాటికి కూడా క్యారెట్, బీట్రూట్ దుంపలు కట్ చేసి ముక్కలు ముక్కలుగా చక్కగా ఎర పెడతారు. అవి వచ్చి ఆ ఎరక పడిపోతాయి. అంతే, ఒక్కో దానికి ఒక్కో ఎర ఉన్నట్టే. ఒక క్రైస్తవుడా, నీకు కూడా సాతాను ఒక్కొక్కడికి ఒక్కొక్క ఎర, ఒక్కొక్కడికి ఒక్కో ఎర. ఎవడు ఏ ఎర్రకి పడతాడో వాడికి ఆ ఎర్ర వాడు సిద్ధం చేశాడు. ఎవడు ఏ ఎర్రకి పడతాడో వాడికి బాగా తెలుసు. అందరూ ఒక ఎర్రకి పడరు, ఎందుకంటే మనుషులు రకరకాల స్వభావాలు కలిగిన వాళ్ళు. అందరికీ ఒక రంగు నచ్చుతుందా? ఇక్కడ సంఘంగా మీరు అందరూ కూర్చున్నారు, మీ అందరికీ ఒకే రంగు నచ్చుతుందా? నచ్చదు. ఒక్కొక్కరికి ఒక్కో రంగు నచ్చుతుంది. మీ అందరికీ ఒకే రుచి నచ్చుతుందా? నచ్చదు. ఒక్కొక్కరికి ఒక్కో రుచి నచ్చుతుంది. అలాగే మీ అందరూ ఒకే పాపానికి లోబడతారా? ఒకే పాపానికా మీరందరూ లోబడేది? కాదు. ఒక్కొక్కరు ఒక్కో పాపానికి త్వరగా లోబడతారు. అది వయసును బట్టి కూడా ఉంటుంది. ఒక్కో వయసు వారు ఒక్కో పాపానికి తొందరగా కనెక్ట్ అవుతారు. ఒక్కో వయసు వారు మరో రకమైన పాపానికి తొందరగా కనెక్ట్ అవుతారు. ఒకరిని ఒక విధంగా పడగొట్టగలడు, ఒకరిని మరో విధంగా పడగొట్టగలడు. ఎవరిని ఏ విధంగా పడగొట్టాలో బాగా తెలిసిన వాడే వేటగాడు. గమనించండి జాగ్రత్తగా. ఎవరిని ఏ విధంగా పడగొట్టాలో బాగా తెలిసిన వాడే ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి వేటగాడు. వాడు చాలా ప్రమాదకరమైన వాడు. అందుకే వాడి క్యారెక్టర్ గురించి దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఎవరిని మింగేద్దామని తిరుగుతున్నాడు, ఎవరో ఒకరు దొరకకుండా మాత్రం వాడు పైకి లేవడు. ఎవరో ఒకరు దొరకకుండా మాత్రం వాడు పైకి లేవడు. ఎవరో ఒకరు దొరకాలి వాడికి, ఏదో విధంగా వాడికి దొరకాలి. అలా దొరికించుకునేంత వరకు వాడు విడిచిపెట్టడు.
అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులరా, ఈ సందర్భాలను జాగ్రత్తగా పరిశీలన చేస్తుంటే నీకు కూడా ఈ ఇన్ని సంవత్సరాల్లో ఏ ఎర్ర వెయ్యకుండా వదిలేశాడంటే నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నిజంగా నీతిగా యథార్థంగా బ్రతకడానికి నిశ్చయించుకొని బాప్తిస్మం తీసుకున్న దానివే అయితే, నీ పాపాల నిమిత్తం పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది బాప్తిస్మం తీసుకుని క్రీస్తులో కొనసాగుతున్న వాడవే అయితే, నిన్ను వదిలేశాడు అనుకుంటున్నావా వాడు? నన్ను వదిలేశాడు అనుకుంటున్నావా వాడు? నిన్ను గాని నన్ను గాని మన ఎవరిని వాడు విడిచిపెట్టే అవకాశం లేదు. ఎందుకంటే మనలో ఎవరిని మింగాలా అన్న తాపత్రయంతో వాడు తిరుగుతున్నాడు. ఎస్, నేను దొరికితే ఇంకా సంతోషం, నువ్వు దొరికితే మరీ సంతోషం వాడికి. ఎక్కడ నిన్ను పట్టాలా, ఏ విధంగా నీకు ఎర్ర వెయ్యాలా అని వాడు ట్రై చేస్తున్నాడు. నిన్ను మోసం చేయటమే వాడి పని. నిన్ను మోసం చేసి నీ పరిశుద్ధతను దొంగిలించాలి, నీ పవిత్రతను దొంగిలించాలి, నీ యథార్థతను దొంగిలించాలి, నీ దగ్గరున్న దేవుని వాక్యాన్ని దొంగిలించి నీ మనసును చెరిపేయాలి, నిన్ను ఏదో ఒక పాపంలో పడేయాలి, నిన్ను ఏదో ఒక అపరాధంలో పడేయాలి, నిన్ను ఏదో ఒక దోషంలో పడేయాలి, నిన్ను ఏదో విధంగా నాశనం చేయాలి. ఇది వాడి పన్నాగం, ఇది వాడు పన్నుతున్న కుట్ర, ఇది వాడు నీకు వేస్తున్న ఎర. నీ దగ్గరున్న పరిశుద్ధతను దొంగిలించి వాడి మాయలో నిన్ను పడేసుకోవటానికి వాడు పన్నుతున్నటువంటి కుట్ర. ఆ కుట్రలో నువ్వు దొరికిపోయావా, దొరకలేదా? ఒక్కసారి నిన్ను నువ్వే రాత్రి పరీక్షించుకోవాలి. బాప్తిస్మం పొందిన తర్వాత వాడి దెబ్బకు నువ్వు దొరికావా, దొరకలేదా? వాడి ఎర్రలకు నువ్వు దొరికావా, దొరకలేదా? వాడు నీకు అసలు ఎర్ర వేశాడా, వేయలేదా? ఒకసారి ఈ రాత్రి పరీక్షించుకోండి. చాలామంది వాడి ఎర్రలకు దొరికిపోయారండి. ఒక్కొక్కరు ఒక్కో కారణం చేత. అందరివి ఒక కారణాలు కావండి, అందులో ఎన్నో కారణాలు ఉన్నాయి. కొందరిని శరీర సంబంధమైన పాపాలతో, శరీరాశలతో, కొందరిని నేత్ర సంబంధమైన పాపాలతో, నేత్రాశలతో, కొందరిని జీవపు అహంకారంతో, కొందరిని సహోదర ప్రేమ లేనివారుగా చేసి, మరికొందరిని ద్వేషపూరితులుగా చేసి, మరికొందరిని విభజించి పాలించి, ఇంకొన్ని చోట్ల క్రీస్తును విభజించేలా వ్యక్తి పూజలకు మనుషుల్ని అలవాటు చేసి, మరికొన్ని చోట్ల క్రీస్తు కంటే మనుషుల్ని ఎక్కువగా ప్రేమించే విధంగా చేసి, మరికొన్ని చోట్ల పదవుల కోసం, మరికొన్ని చోట్ల అధికారాల కోసం, మరికొంతమందిని డబ్బు వ్యామోహంలో పడేసి, మరికొంతమందిని వ్యభిచారపు మత్తులో దింపేసి, మరికొంతమందిని త్రాగుబోతులుగా చేసి, ఇంకొంతమందిని జారత్వం చేసేవాళ్ళగా చేసి, మరికొంతమందిని ఆ దేవుని వాక్యాన్ని వంచే వారిగా చేసి, ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్క మాయలో పడేయటానికి వాడి దగ్గర ఎన్ని పథకాలు ఉన్నాయో మీకు తెలుసా? ఒక్కో దానికి ఒక్కో ఎరని మీరే చెప్తున్నారు కదా. ఎలకను పట్టడానికి ఒక ఎర, చేపను పట్టడానికి ఒక ఎర, కుందేలును పట్టడానికి ఒక ఎర, అడవి పందిని పట్టడానికి ఒక ఎర, సింహాన్ని పట్టడానికి మరొక ఎర, ఎలుగుబంటిని పట్టడానికి ఇంకొక ఎర, ఏనుగును పట్టడానికి మరొక ఎర, జింకను పట్టడానికి మరొక ఎర. ఇలా ప్రతిదానికి ఒక్కో దానికి ఒక్కో ఎర ఉన్నప్పుడు, నీకే ఇన్ని తెలివితేటలు ఉన్నప్పుడు, ఓ క్రైస్తవుడా, ఈ పరలోకపు యాత్రలో నిన్ను పరలోకం చేరనివ్వకుండా, సంఘానికి చేర్చబడిన నిన్ను ప్రభు రాకడకు సిద్ధపడనివ్వకుండా, ప్రభు ఉన్న మహాలోకానికి వెళ్ళనివ్వకుండా, ప్రభు రాజ్యానికి సిద్ధపడనివ్వకుండా, సిద్ధపడిన కన్యకలవలే నిన్ను ఉండనివ్వకుండా, ఆ గుంపులో నిన్ను చేరనివ్వకుండా, బాప్తిస్మం పొందిన నిన్ను అక్కడికక్కడే తొక్కేసి, అక్కడికక్కడే పడద్రోసి, నిత్య జీవానికి నువ్వు వెళ్లకుండా అడ్డుకోవటానికి వాడెన్ని ఎరలు వేసి ఉండాలి? వాడు ఎన్ని ఎరలు వేసి ఉండాలి? ఎన్నో ఎరలు. ఒకడికి ఏదో పిచ్చి, నేను సమాజానికి కనబడాలి, నేను గొప్పోడైపోవాలి, నన్ను అందరూ కీర్తించేయాలి, నేను ఏదో గొప్ప స్థానానికి వెళ్ళిపోవాలి. దేవునిని అన్యాయం చేసైనా సరే, దేవుని సంఘానికి అన్యాయం చేసైనా సరే, సహోదరులకు అన్యాయం చేసైనా సరే, ఎవరిని మోసం చేసైనా సరే, నా పదవి కోసమో, నా గొప్పతనం కోసమో, నా చప్పట్ల కోసమో, నా జేజేల కోసమో నేను ఎక్కడికైనా పోవాలి అనుకునే స్వభావంతో భ్రష్టు పట్టించి ఉండొచ్చు. ఏమీ చెప్పడం రాకపోయినా, అసలు వాక్యం ప్రకటించడమే రాకపోయినా, అసలు వాక్యం చదవడమే చేతగాని దద్దమైనా సరే, ఏదో గొప్పోడిని అయిపోవాలనుకుని తప్పు బోధలు చేస్తూ నరకాగ్నికి నడిపించే పనిలో పడిపోయినవాడు కావచ్చు.
లేదా డబ్బు సంపాదనే ధ్యేయంగా దేవుణ్ణి అడ్డపెట్టుకుని మోసం చేసే విధంగా కావచ్చు. శరీరాన్ని పాడు చేసుకోవడానికి ఎవరి వలలోనో, ఎవరి ఉచ్చులోనో, ఎవరి మాయలోనో పడిపోయి తమ శరీరాన్ని వాళ్ళకు అప్పగించి అపవిత్రమైన కార్యాలకి తమ్మును తాము అప్పగించుకుంటూ నీతిమాలిన మార్గాలలోనికి వెళ్ళిపోయే విధంగా కావచ్చు. దొంగతనాల్లో కావచ్చు, అబద్ధాలలో కావచ్చు, మోసాలలో కావచ్చు, నీచమైన కార్యాలలో కావచ్చు, అపవిత్రమైన కార్యాలలో కావచ్చు, అన్యాయంగా ఒకరిది దోచుకోవడానికి కుయుక్తులు పనడవలో కావచ్చు, ఈ లోక వ్యామోహంలో కావచ్చు, ఈ లోకపు మాయల్లో కావచ్చు, ఈ లోకపు ఉచ్చులో ఎక్కడైనా నిన్నేదో విధంగా పట్టి ఉండవచ్చు. చెక్ యువర్ సెల్ఫ్. కాదనగలవా? కాదంటే దేవుని వాక్యం అబద్ధమైపోతుంది. మరి లేదు లేదు, నేను బాప్తిస్మం పొందిన నాటి నుండి ఏనాడు నాకు అసలు ఎరలు పడలేదు, నాకు ఏ ఉచ్చులు పడలేదు, ఏ ఉరి నా ముందుకు రాలేదని ఒకవేళ నువ్వంటే అది అబద్ధం. ఎందుకో తెలుసా? దేవుని మాట నిజం తప్ప మన మాట కాదు కదా. మన మాటలు వాస్తవాలు కాదు కదా, దేవుని మాటలే కదా వాస్తవాలు. దేవుని మాటలే వాస్తవాలైతే ఆ దేవుడే సంగమా నీతో చెబుతున్నాడు, ఎవరిని మింగుదునాయని గర్జించు సింహము వలె వాడు వెదకుచు తిరుగులాడుచున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మెలకువగా ఉండండి. ప్రారంభంలోనే సంఘాన్ని మొక్కలు చేశాడు వాడు. కొందరు నేను అపోల్లో వాడను అని అపోల్లో పేరు చెప్పుకున్నారు. కొందరు నేను కేఫా వాడను, నేను పేతురు మనిషి, నేను పేతురు పేరు చెప్పుకున్నారు. పార్టీలు కట్టారు అప్పుడే. మరికొందరు నేను క్రీస్తు వాడను అని క్రీస్తు పేరు చెప్పుకున్నారు. మరికొందరు నేను పౌలు వాడను అని పౌలు పేరు చెప్పుకున్నారు. ఇలా ఒక్కొక్కరు వ్యక్తుల్ని బట్టి విడిపోయారు. సంఘం అంటే ఒక్కటే శరీరం, ఐక్యంగా ఉండాలని బైబిల్ బోధిస్తుంటే వ్యక్తుల్ని బట్టి విడిపోయి ఆ వ్యక్తుల్ని ద్వేషిస్తూ, సహోదరులను ద్వేషిస్తూ, నిర్నిమిత్తముగా అకారణముగా సహోదరులను ద్వేషిస్తూ వారు దౌర్భాగ్యకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయారు. నీచమైన స్థితిలోనికి వెళ్ళిపోయారు. జుగుప్సాకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయారు. దేవుని జ్ఞానం లేని మూర్ఖులుగా మారిపోయారు, అపవిత్రులుగా మారిపోయారు. ప్రారంభంలోనే ఎందరినో చెరపట్టాడు వాడు. ఎన్నో ఎరలు వేశాడు, ఎన్నో ఊరులు వేశాడు, వాళ్ళని చిక్కించుకున్నాడు. ఒక్కొక్కరిని ఒక్కో వ్యామోహంలో పడేశాడు. ఒక్కొక్కరిని ఒక్కో వ్యామోహంలో పడేశాడు. చాలామంది జీవితాలు నాశనానికి వెళ్ళిపోయేలా చేశాడు. కొందరైతే మాకు బిజీ లైఫ్ అండి అని దేవుణ్ణి విడిచిపెట్టేలా చేసేసాడు. బిజీ లైఫ్. అర్థమవుతుందా? ఈ విధంగా అనేక మందికి రకరకాల ఎరలు, రకరకాల వ్యామోహాలు. వాడితో మరలా తిరిగి స్నేహం చేయించుకున్నాడు చాలామంది చేత. చాలామంది దేవుణ్ణి విడిచిపెట్టి మరలా ఎవరితో స్నేహం చేయడానికి ఇష్టపడ్డారు? సాతానుతో స్నేహం చేయడానికి ఇష్టపడ్డారు. ఈ విధంగా వాళ్ళని వెనక్కి లాగేశాడు. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. మీలో ఎవరైనా అలాంటి వారు ఉన్నారా? మనలో ఎవరైనా అలాంటి వారు ఉన్నారా? ఉంటే మనం పరలోకాన్ని కోల్పోయే దిశగా రూటు తప్పిపోయాం. పరలోకాన్ని కోల్పోయే దిశగా దారి తప్పి వాడి దారిలోనికి వెళ్ళిపోయాం అనేది మనకు అర్థం అవ్వాలి రాత్రి. నీకు అర్థం అవ్వాలి రాత్రి. నీకే అర్థం అవ్వాలి రాత్రి. ఈ వాక్యం వింటున్న నీకే అర్థం అవ్వాలి. నీకే. నీకే. ఆయన మార్గంలోనికి వచ్చి ఆయన మార్గంలో నుండి తప్పిపోయి తప్పింపబడి ఎటో వెళ్ళిపోయావు. మళ్ళీ అటే పోయావు. మళ్ళీ వాడి చెంతకే వెళ్ళిపోయావు. అంటే వాడు నిన్ను పట్టేశాడన్నమాట. మళ్ళీ ఎర్రబెట్టాడన్నమాట. మళ్ళీ నీకేం పెట్టాడు? ఎర్రబెట్టాడు. ఆ ఎర్రలో నువ్వేమైపోయావు? పడిపోయావు. చూడండి బైబిల్ ఏం చెప్తుందో. చూడండి. సామెతల గ్రంథం 7వ అధ్యాయము. సామెతల గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనం. అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపరుచుకొనెను. ఒక వేశ్యకు, ఒక యవనస్తుడిని ఉద్దేశించి దేవుడు వ్రాయించిన మాట. సాతానుకు నీకు ఏ విధంగా బంధం కలుస్తుందో చెబుతున్నాడు.
సాతాను నిన్ను ఏ విధంగా మోసగిస్తాడో చెబుతున్నాడు ఆత్మీయంగా. ఒక వేటగాడుగా వాడు నిన్ను ఏ విధంగా లోపరుచుకుంటాడో చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు చూడండి. ఆ బంధాన్ని, అంటే ఒక వేశ్య ఒక యవనస్తుని, ఒక జారిని, ఒక యవనస్తుని ఎలా లోపరుచుకుంటుందో చూపిస్తూ ఆత్మీయంగా సాతాను నిన్ను ఎలా వశపరుచుకుంటాడో చెప్తున్నాడు. చూడాలి జాగ్రత్తగా. నువ్వు పట్టణంలో బ్రతికేవారైనా పల్లెల్లో బ్రతికేవారైనా ఎవరైనా సరే జాగ్రత్తగా చూడాలి. ఏమని రాస్తున్నాడు? తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపరుచుకొనెను, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వానిని ఈడ్చుకొని పోయెను. వెంటనే ఆ దయ్యానికి దొరికిపోతే, ఆ దుష్టుడికి దొరికిపోతే, దురాత్మకు నువ్వు దొరికిపోతే, ఆ ఊరిలో ఆ వలలో నువ్వు పడిపోతే వెంటనే పశువు వదకుపోవునట్లు పశువు వదకుపోవునట్లు, పరుల చేజిక్కిన వాడు సంకెళ్లలోనికి పోవునట్లు. 23వ వచనం చాలా జాగ్రత్తగా చూడాలి. తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక, ఏంటట? తనకు తన ప్రాణానికే హాని జరగబోతుందని ఎరుగక, తన ప్రాణానికే హాని జరగబోతుంది ఇలా చేస్తే అని ఎరుగక, ఉరి యొద్దకు పక్షి త్వరపడునట్లు అన్నాడండి. ఉరి యొద్దకు పక్షి ఏమవుతుందట? త్వరపడిపోతుందట, కంగారు అయిపోతుంది. ఎందుకు అంత కంగారు? ప్రాణం పోగొట్టుకోవడానికా? ఎందుకు నీకంత కంగారు? పాపం కోసం ఎందుకు పరుగులెట్టేస్తున్నావు? పాపం కోసం ఎందుకు తహతహలాడిపోతున్నావు? ఎందుకు తాపత్రయపడిపోతున్నావు? ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి ఆ పాపం చేసేయాలనిపిస్తుందా నీకు? అర్జెంటుగా వెళ్ళి ఆ పాపపు ఊబిలో పడిపోవాలనిపిస్తుందా? నిన్ను పిలుస్తున్నారా ఎవరైనా పాపం చేయడానికి? నిన్ను ఆకర్షిస్తున్నారా? నిన్ను రమ్మంటున్నారా? నీకు ఎరవేశారా? పడ్డావా? నీ ప్రాణానికి హాని జరగబోతుందన్న వాస్తవం నీకెందుకు అర్థం కావట్లేదు అని దేవుడు నిన్నే ఈ రాత్రి ప్రశ్నిస్తున్నాడు. చూడండి ఏమని వ్రాయబడిందో అక్కడ. తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడిపోతుందట. పాప అమాయక పక్షి ఏమైపోతుంది? త్వరపడిపోతుంది. పాపానికి త్వరపడిపోతుంది. పాపము వలన వచ్చు జీతము మరణం, నరకాగ్ని, భయానకమైన పరిస్థితి. నీ ఆత్మ ఆ భయానకమైన వేదనకు మరణానంతరం వెళ్ళబోతుంది. మరణానికి పెద్ద టైం ఏం పట్టదు, తొందరలోనే వచ్చేస్తుంది. శ్రీదేవి అనుకుందా 54 ఏళ్ళకి చచ్చిపోతానని? అనుకోలేదు కదా. అలాగే నువ్వు అనుకో రేపు మాపో చేస్తావని, లేదు ఇంకో సంవత్సరంలో పోతావని, ఇంకో 5 ఏళ్లలో బకెట్ దన్నేస్తావని. మనకే తెలియదు కదా ఎప్పుడు పోతాము కదా. మరణం తొందరలోనే సమీపిస్తుంది. ఎందుకంటే మనం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారము, ఆవిరి వంటి జీవితాలు కలిగిన వారము, రైట్? మరి అలాంటప్పుడు మన ఆత్మ కూడా నరకాగ్ని గుండానికి వెళ్ళటానికి రెడీగా ఉన్నట్టే కదా. పాపములోనికి వెళ్ళిపోతే వాడు వేసిన ఉరిలో, వాడు వేసిన ఎరలోనికి మనం వెళ్ళిపోతుంటే, ఆ ఎరలో పడిపోవటానికి మనం పరుగులు తీస్తుంటే దాన్ని ఏమంటున్నాడు? తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడునట్లు అన్నాడండి. ఉరి యొద్దకు పక్షి త్వరపడునట్లు. ఈరోజు కూడా చాలామంది వాడు ఎరవేశాడన్న సంగతి ఎరుగక పరిగెడుతున్నారు ప్రియులారా. మనం వాడి ఎరలో పడిపోయామన్న ఆలోచన తెలియక పరిగెడుతున్నారు ప్రియులారా. వారికి అర్థం కావట్లేదు వాడి ఎరలో మనం పడిపోయాం, అందుకే మనం ఇలా పరిగెడుతున్నాం అనే వాస్తవం వాళ్ళకి ఎందుకో అర్థం కావట్లేదు. ఈ వాస్తవం వాళ్ళకి ఎందుకో తెలియట్లేదు. చివరిగా ఒక మాట చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. వేటగాడి వలకు చిక్కినప్పుడు, గతంలో చిక్కినప్పుడైనా ఒకవేళ నిన్ను కేర్లెస్గా వదిలేశాడేమో కానీ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి క్రైస్తవురాలు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి సంఘము గుర్తుపెట్టుకోవాలి. ఏంటో తెలుసా? ఒకనాడు మనము వాడి చేతుల నుంచి యేసుక్రీస్తు అనే మహానుభావుడు మనకు వేయబడిన ఉరిని తెంపడం వలన బయటపడ్డాం. అవునా? నిన్న మీరు విన్నారు. ఉరిని తెంపడం వలన మనం అందరం వాడి ఊరిలో నుంచి బయటపడ్డాం. ఇప్పుడు మరలా ఆ ప్రభువే చెబుతున్నాడు, వాడు ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు, జాగ్రత్తగా ఉండండి అని. ఇప్పుడు మరలా మనం కళ్ళు మూసుకుపోయి గుడ్డిగా
జాగ్రత్త లేకుండా మరలా వాడి వలలో పడితే ఈసారి మాత్రం అంత కేర్లెస్గా నిన్ను వదిలేయడు. ఒకసారి పక్షి దొరికింది వేటగాడి చేతికి. వేటగాడి చేతికి దొరికిన ఆ పక్షి అలా పట్టుకున్నావు అనుకున్నంతలో మరలా చేజారిపోయింది, ఎగిరిపోయింది. వేటగాడి మనసుకి ఎంత బాధగా ఉంటుందో వల వేసి మీరు కూడా చేపను పట్టారు, గేలానికి చిక్కింది, ఇలా పైకి లేపారు, పెద్ద చేప ఊగిసలాడుతుంది గేలాన్ని. ఎంత ఆనందం వచ్చేస్తుందో మీకు. ఆహా, 2 రోజులు తినేచ్చు కూర, సగం ఏమో వేపేసుకుందాం, సగం ఏమో పులిసిట్టేద్దాం, సగం ఏమో ఎగిరెట్టేద్దాం అని ఎంతో ఆనందంగా పైకి లేపుతున్నప్పుడు ఇలా పట్టుకుందాం అనుకున్నంతలో టక్కుమంది ఎగిపోయి కింద పడిపోయింది అనుకోండి మళ్ళీ నీటిలో. ఎంత బాధ, అరే రే 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 అనుకుంటావు, అంతేనా? ఎంత బాధపడిపోతావు, విలవిల్లాడిపోద్ది ప్రాణం. అబ్బా, ఏదో ఊహించేసుకున్నాను, నోట్లోకి మసాలా వాసన కూడా వచ్చేసింది, సడన్గా చేయి జారిపోయింది అని బాధపడిపోతావు కదా, చాలా బాధపడిపోతావు. మరి నువ్వు దొరికి చిక్కుకుని పక్కకు పోయినప్పుడు సాతాను కూడా అంతే బాధపడ్డాడు. రైట్, ఇప్పుడు మళ్ళీ ఆ చేప దొరికిందనుకో, మళ్ళీ అదే చేప నీకు దొరికిందనుకో, పొద్దున్న తగ్గిపోయింది, మళ్ళీ సాయంత్రానికి లక్కీగా అదే తగిలేసింది. అప్పుడు ఈసారి మెల్లిగా తీసి ఎగిరెడదాం, చేప పెడదాం, లేకపోతే ఎప్పుడేద్దాం అలా అనుకుంటావు. ముందు గ్యాల అలా కూడా కింద ఉండగానే పట్టేసుకుంటావు, దాన్ని నీటిలో ఉండగానే పట్టేసుకుంటావు, మెల్లిగా ఒంగుని పట్టేసుకుని అప్పుడు మెల్లిగా పైకి లేపి, అమ్మో ఈసారి మాత్రం నేను ఎక్కడికి పోనివ్వను బాబు అని ముందు రెక్కలు ఇరిచేస్తావు. అర్థమవుతుందా? చాలామంది పిట్టలు పట్టేవాళ్ళు తిరుగుతూ ఉంటారు. పిట్ట దొరకగానే ముందు ఏం చేస్తాడు, రెక్కలు 2 విరిచేసి పక్కన పడేస్తాడు. అంటే ఇక వాడి ఖాతాలో పడిపోయిందని అర్థం. అంటే మళ్ళీ ఎగిరిపోతుందేమోనన్న భయం చేత వాడు ఏం చేస్తాడు, రెక్కలు ఇరిచేస్తాడు. పావులుడు తిరుగుతుంటాడు, పాము దొరకగానే ఎక్కడెట్టేస్తాడు, బుట్టలో పడేస్తాడు, ఎక్కడ మళ్ళీ పారిపోతుందో అని వాడి భయం. మరి నీకే ఇన్ని తెలివితేటలు ఉంటాయి ఓ మనిషి, నీకే ఇన్ని తెలివితేటలు ఉంటాయి ఓ మనిషి, ఓ మానవుడా, ఓ సంగమా, ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా. సాతానికి ఇంకెన్ని తెలివితేటలు ఉండాలి. అబద్ధానికి జనకుడు వాడు అబద్ధానికి జనకుడు, వాడు తెలివైన వాడు, కుయుక్తిపరుడు వాడు. మరి వాడికి ఇంకెన్ని తెలివితేటలు ఉండాలి. నువ్వు దొరకగానే రెక్కలు విరిచేస్తాడు, జాగ్రత్త. మళ్ళీ వాడికి దొరికితే నువ్వు దొరకగానే రెక్కలు విరిచేస్తాడు, ఇక నిన్ను ఎగరనివ్వడు. అలా మీలో రెక్కలు విరిచి వేయబడిన వారెవరైనా ఉన్నారా? లేదా జస్ట్ దొరికామంతేనండి, ఇంకా రెక్కలు విరువబడలేదండి అనేవాళ్ళు ఉన్నారా? ఎవరున్నారు మీలో? ఒకసారి ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఈ రాత్రికాల సమయంలో మీకు మీరే ప్రశ్న వేసుకోండి, మీకు మీరే ఆలోచన చేసుకోండి. ప్రియులారా, మీ ఆత్మీయ స్థితిగతులు ఎలా ఉన్నాయో? ఇంత దాకా వచ్చి ఇప్పుడు వాడి చేతికి చిక్కితే పరలోకాన్ని కోల్పోతారు, పాతాళానికి జారిపోతారు. రేపటి దినాన మరిన్ని ఆత్మీయ మేలులను సంపాదించుకున్నటకు గాను, ఆత్మీయ జాగ్రత్తలను దేవుని యొద్ద నుండి తెలుసుకున్నటకు గాను, ఇప్పటికైనా మరలా మేల్కొనుటకు గాను దేవుని యొక్క వాక్కుల కొరకు సిద్ధపడి వద్దాం. అనేకమైన సత్యాలను తెలుసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా, ఇప్పటి వరకు విలువైన మీ జ్ఞాన సంగతులు మీ పిల్లలకు వివరించడానికి మీరు చేసిన సహాయమును బట్టి స్తోత్రం తండ్రి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం ప్రభువా? నాతో మా అందరితో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. మాకు జాగ్రత్త నేర్పిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రం తండ్రి. దయగలిగిన మా దేవా, మీ ఆత్మ వెలుగులో మీ పిల్లల్ని నడిపించండి. ప్రతి ఒక్కరిని మీ సన్నిధి కాంతిలో నడిపింపచేయండి. మీ సన్నిధాన వర్తలుగా నిలువబెట్టండి. క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.